డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఎంపీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు ఇలా వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ గూటికి చేరగా మరికొందరు జనసేన, ఇంకొందరు బీజేపీ కండువాలు కప్పుకున్నారు. అయితే ఈరోజు జనసేన పార్టీలో కీలక నేతలు చేరబోతున్నారు. సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోషయ్య కూడా ఈరోజు జనసేన కండువ కప్పుకోబోతున్నారు. నేడు జనసేనలో చేరనున్నారు వైసీపీ కీలక నేతలు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోషయ్య. దీనికోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ఒంగోలు నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరనున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇవాళ అతి కొద్ది మంది మాత్రమే బాలినేనితో పాటు పార్టీలో చేరనుండగా త్వరలో ఒంగోలు వేదికగా భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేయగా మధ్యాహ్నం 12 గంటలకు ర్యాలీగా బయలుదేరి జనసేన కార్యాలయానికి చేరుకోనున్నారు. మరోవైపు ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య ఇప్పటికే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సమావేశమై చర్చించారు. ఆయనతో పాటు వియంకుడు రవిశంకర్ కూడా జనసేన గూటికి చేరనున్నారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన రోషయ్య 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈరోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు కిలారి రోషయ్య. రైట్, మొత్తంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి అయితే జనసేనలో చేరబోతున్నారు. బాలినేని శ్రీనివాస్ జనసేనలో చేరబోతున్న క్రమంలో ఒంగోలు రాజకీయాలు అయితే రసవత్తరంగా మారాయని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సురేష్, మొత్తంగా అంటే ప్రకాశం జిల్లాలో అత్యంత కీలకమైన లీడర్ అంటే ఖచ్చితంగా బాలినేని పేరు వినిపిస్తోంది. అలాంటి బాలినేని గతంలో నుంచి వైసీపీలో కొనసాగుతున్నప్పటికీ ఎలక్షన్స్కు ముందే అనేక చర్చలు జరిగాయి ఇతర పార్టీలతో, లేకపోతే జగన్తో కూడా. ఆయన పార్టీ మారతారని కూడా అనేక సార్లు వినిపించినా మారలేదు. అయితే ప్రస్తుతమైన జనసేనలోకి వెళ్తున్నట్లుగా ఖరారైపోయింది. రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన జనసేన కార్యాలయానికి మంగళగిరిలో వెళ్ళి ఆయన పార్టీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ప్రకాశం జిల్లాలో దీనికి సంబంధించి ఏం చర్చ నడుస్తోంది సురేష్? 2024 ఏదైతే సార్వత్రిక ఎన్నికలు జరిగిందో ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయింది. అప్పటి నుంచి వైసీపీకి దెబ్బ మీద తగ్గుతూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీలో ఉన్న ముఖ్య నాయకులతో పాటు ఇటు మాజీ మంత్రులు, అట్లాగే మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు ఇటు టీడీపీ కానీ, లేకపోతే జనసేన కానీ, లేకపోతే బీజేపీలో కానీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో చూసుకుంటే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదైతే వైసీపీకి 2010 నుంచి ప్రతిగా జిల్లాలో ఆ పార్టీకి పెద్దగా ఉన్నారో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆ పార్టీ కొద్ది రోజుల క్రితం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఆ తర్వాత ఎవరైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ పార్టీలో చేరబోతున్నా కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే మొదట్లో ఇటు ఒంగోలులో పవన్ కళ్యాణ్ ఇటు జనసేన అధినాయకులు ఏవైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కొంత హంగామాగా ఆ పార్టీలో చేరాలని చెప్పి ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే మొదటి నుంచి అనుకుంటున్న పరిస్థితి అయితే ఉందో. అయితే దానికి జనసేన అధిష్టానం ఏదైతే ఉందో అది నిరాకరించిన పరిస్థితిగా ఉంది. మీరు సింపుల్ గా రండి, సింపుల్ గా వచ్చి ఇటు ఏదైతే మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరని అంతే తప్ప ఇటు ర్యాలీలు కూడా అంటే మీరు పార్టీలో చేరే ముందు కానీ చేరిన తర్వాత కూడా జిల్లాలో కూడా ఇలాంటి ర్యాలీలు చేయొద్దని చెప్పి కూడా ఇటు బాలినేనికి అయితే కొంత ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద కొంత తిరిగి వచ్చిన బాలినేని నిన్న ఎవరైతే జనసేన ముఖ్య నాయకులు ఉన్నారు జనసేన పార్టీలో వేములపాటి అజిత్ కుమార్ కూడా ఒంగోలు వచ్చిన పరిస్థితి ఉంది. ఆయనతో కూడా కొంత ఇటు జిల్లాలో అన్న కొంత ర్యాలీగా చేస్తాము, కొంత పట్టునిలిపి ఇచ్చిన ప్రయత్నం చేస్తాం ఉన్నప్పటికీ దానికి కూడా ఇటు జనసేన అధిష్టానం కానీ ఇట్లా ఎవరైతే ఆ ముఖ్య నాయకులు వచ్చారో అజిత్ కుమార్ కానీ వీరు కూడా పార్టీ అధిష్టానం ఒప్పుకోవట్లేదు. సో మీతో పాటు ఎవరైతే ప్రముఖ వ్యాపారం వేస్తున్నారో నంది రవిశంకర్ ప్రకాశం జిల్లాలో ఆయన ఇటు బాలినేని ఇద్దరు మాత్రం జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి అక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరండి. ఆ తర్వాత మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి ఇటు
పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేస్తానని చెప్పి కొంత సూచనలు అయితే చేయడం జరిగింది. దానికి తగ్గట్టు ఈ రోజు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటు మధ్యాహ్నం 12 గంటల సమయంలో జనసేన కార్యాలయానికి చేరి మంగళగిరిలో ఉన్న కార్యాలయానికి అక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఇటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇటు ఏదైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటు కూటమి ప్రభుత్వంలో ఏదైతే కూటమి అధికారంలో ఉన్న ప్రభుత్వంలో జనసేన పార్టీ కూడా ఉంది కాబట్టి ఆ పార్టీలో రావడానికి జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి ఉన్న రియాజ్ తో పాటు ఇటు ఒంగోలు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనార్దన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఇటు దామచల జనార్దన్ గా అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా కొంత తప్పు ఆడి జరుగుతుందండి. నువ్వా నేనన్న స్థాయిలో ఇద్దరు మాట యుద్ధం జరుగుతున్న పరిస్థితి అంటారు. ఇది పార్టీలో జనసేన పార్టీలో చేరినా ఉమ్మడి ప్రభుత్వంలో ఉంది పార్టీలో చేరినప్పటికీ నీ మీద ఉన్న కేసులు మాత్రమే ఎలాంటివి ఎక్కడికి పోవు. గత 5 ఏళ్లలో ఏదైతే జనసేన పార్టీ కార్యకర్తలను కానీ ఇటు టీడీపీ కార్యకర్తలను కానీ ఏదైతే ఇటు బాలినేని ఇబ్బంది పెట్టారో వారందరూ అనేక రకాలుగా అక్రమ కేసులు పెట్టారు. ఆ కేసులు మళ్ళీ తిరిగి తవ్వుతున్నాం. మీరు చేసిన అన్యాయాలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు గారిని చేసిన అన్యాయాల మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. దాని మీద సంబంధించిన ఇల్లీగల్ గా ఏవైతే చేశారో వాటి మీద కూడా కేసులు కడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఎక్కడికి పోవు. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ అంటే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా కాపాడరు అనే స్థాయిలో కొన్ని వర్గాలు వచ్చేలాగా రామచల్ల జనార్దన్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితిగా ఉంది. అది అన్ని కూడా చూసి దీనికి కూడా ఇటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా కొంత కౌంట్ ఇచ్చారు. మేమైతే పార్టీలో చేరుతున్నాను, అక్కడ ఎవరైతే ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నారు రామచల్ల జనార్దన్ అతనే ఫైనల్ అయినప్పటికీ మమ్మల్ని కూటమి ప్రభుత్వంలో ఏదైతే కూటమిలో ఉన్న నాయకులుగా మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో అలాగే ట్రీట్ చేయాలి. తప్పుగా ట్రీట్ చేస్తే మాత్రం మేము తిరిగి అడుగుతాము. అది తప్పు అంతే తప్ప అక్కడ ఎమ్మెల్యే ఏది చెప్తే అదే ఫైనల్ అని చెప్పి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వచ్చేయడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ రెండు వర్గాలు ఇటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక వర్గంగా ఉన్నప్పటికీ మరోవైపు ఇటు జనసేన పార్టీ ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్న రియాజ్ ఇటు ఒంగోలు ఎమ్మెల్యే ఇద్దరు కలిపి ఒక వర్గంగా ఉన్నారు. ఈ రెండు వర్గాల మధ్య మాత్రం హోరాహోరీగా ఫోర్స్ అవుతుంది, మాట్లాడుతున్నాయి చెప్పేసి మరోవైపు చూసుకుంటే జిల్లాలో ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో చేరుతుంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పలు చోట్ల టౌన్ లో ఎక్కడెక్కడ కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయింది. అయితే మొదట్లో ఆ ఫ్లెక్సీల్లో రామచల్ల జనార్దన్ ని ఫోటో కూడా వేయడంతో దీంతో అప్పటికప్పుడు వాటిని మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి తొలగించిన టీడీపీ నాయకులు తొలగించిన పరిస్థితి అయింది. ఆ తర్వాత స్థానంలో ఇటు దీని మీద అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అది ఎవరైతే ఇచ్చారో కూడా మాకు తెలియదు, దాంట్లో దామచల్ల ఫోటో ఉండడం వల్ల ఇలా జరిగింది, దీనికి కావాలని చెప్పి టీడీపీ నాయకులు ఇచ్చారు దామచల్ల ఫోటో ఉండడంతో ఈసారి మా అభిమానులు చెప్తున్నాను, ఎవరైతే నా ఫ్లెక్సీలు వేస్తున్నారో నాకు సంబంధించి ఆ ఫ్లెక్సీల్లో మాత్రం దామచల్ల జనార్దన్ ఫోటో మాత్రం వెయ్యకుండా చెప్పి ముందుగా నేను పిలుపునిస్తున్నానని చెప్పారు. దీనికి తర్వాత కూడా ఫ్లెక్సీలు అయితే ఒంగోలు జనసేన పార్టీలో బాలినేని చేస్తున్న సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ప్రముఖ వ్యాపారవేత్త ఎవరైతే కంది రవిశంకర్ ఉన్నాడో ఆయన తరఫున కూడా కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే కంది రవిశంకర్ ఫ్లెక్సీలు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏవైతే ఆయన పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఓన్లీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫోటోలు మాత్రమే నిన్న కొంతమంది అగంతకులు వెజిటేరియన్ వ్యక్తులు కట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఫ్లెక్సీలో ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ ఇతర నాయకులు ఏ ఫోటోలు కట్ చేయనప్పుడు ఓన్లీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫోటోలు మాత్రం టార్గెట్ చేసి కట్ చేసిన పరిస్థితి ఉంది. దీని మీద అయితే జిల్లా ఎస్పీ దామోదర్ కూడా కలిసి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎవరైతే ఇలా చేశారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీలోకి రావడాన్ని ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ జిల్లాలో ఉన్న నాయకులు కానీ అట్లాగే టీడీపీ నాయకులు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి వరకు గత 5 ఏళ్లలో తీవ్ర స్థాయిలో ఇటు పార్టీని టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఇబ్బంది పెట్టారు. మొదటి నుంచి జనసేనలో కొంతవరకు ఇటు టీడీపీ జనసేన కలిసి గత ఎన్నికల్లో 5 ఏళ్ల పాటు కష్టపడింది. ఆ టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అలాంటి వ్యక్తులు మళ్ళీ ఇటు జనసేన పార్టీలో తీసుకోవడం ఎంతవరకు సబ్బు అని చెప్పి దామచల్ల జనార్దన్ ఇటు ఎవరైతే జనసేన పార్టీ అధినేత ఉన్నారో పవన్ కళ్యాణ్ ఒక రకంగా ప్రశ్నిస్తున్నట్టు కనపడదు. మరోవైపు చూసుకుంటే ఒకవేళ ఇటు కూటమి ప్రభుత్వంలోకి ఇటు జనసేనలోకి ఇటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వచ్చినప్పటికీ ఈ వారైతే చనిపోయేటట్టు కనబడలేదు. ఇది అంతా కలిసి కూడా పనిచేసే అవకాశం కూడా కనిపించలేదని చెప్పుకోవాలి. విజయ్ మనం సురేష్ అంటే బాలినేని శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా ప్రకాశం జిల్లా నుంచి పార్టీలో చేరబోతున్నట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తోంది ఇంటర్నల్ గా. దానికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి సురేష్? ఇదే ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి అట్లాగే ప్రముఖ వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నా కదే రవిశంకర్ మాత్రమే ప్రస్తుతం ఈ రోజు వెళ్ళి ఆ పార్టీలో చేరున్నారు. ఆ తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంశాలు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు కొంతమంది ఎంపీడీఓలు జెడ్పీటీసీలు
అట్లాగే ఒంగోలు మున్సిపాలిటీ కొంతమంది కార్పొరేటర్లు ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తర్వాత పవన్ కళ్యాణ్ ఫంక్షన్ లో పార్టీలో చేర్చుతానని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి వారికి కొంత హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు తీసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అయితే వైసీపీలో కొంత నెగిటివ్ కనపడుతుంది. ఎందుకంటే వైసీపీలో మొదటి నుంచి ఆయన తరఫున నడుస్తున్న వాళ్ళలో కొంతమంది ఇటీవల కాలంలో బాలినేని ఒంగోలు సమావేశం ఏర్పాటు చేశారు. తనకు సంబంధించిన అంశాలంతా ఆ సమావేశానికి రావాలని చెప్పుకోలేదు. అంశాలంతా అక్కడ చేరుకున్నప్పటికీ తాను ఏదైతే జనసేనలో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారో ఆ పార్టీలో 26వ తేదీ వెళ్తున్నాను, సో మీరు కూడా నా వెంట నడవాలి, మీరు నా వెంట ఉంటేనే నాకు పార్టీలో ఇమేజ్ ఉంటున్నా కూడా వాటితో మాట్లాడిన పరిస్థితి. అయితే దాంట్లో కొంతమంది ఏదో వైసీపీలో నాయకులు ఉన్నారో వాళ్ళు బాలినేని వెంట నడవడానికి అయితే కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మమ్మల్ని సంప్రదించలేదు, మమ్మల్ని అడగలేదు, డైరెక్ట్ గా వెళ్ళి జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు, మీ అంతా మీరే చేసుకుంటున్నారని చెప్పి కూడా కొంతమంది వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలో చూసుకుంటే ఇటు వైసీపీలో బాలినేనికి ఎవరైతే అంశాలు ఉన్నారో వారిలో కొంతమందే ఇటు జనసేనలోకి ఆయనతో పాటు వచ్చే అవకాశం కానీ మిగిలిన వారైతే అటు వైసీపీలోనే ఉండే పరిస్థితి కనబడుతుంది. సురేష్, అంటే మొత్తంగా పార్టీలో చేరిన తర్వాత ఒంగోలులో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి స్వయంగా పవన్ కళ్యాణ్ అక్కడ ఆహ్వానించి ఒక పెద్ద సభను నిర్వహించి మిగిలిన వాళ్ళందరినీ కూడా చేర్చుకోవాలనేటువంటి ఒక ప్లానింగ్తో కూడా బాలినేని ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతా జరిగే అవకాశం ఉందా సురేష్? అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో గత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఇటు మంగళగిరి ఆఫీసులో కలవడం జరిగింది. ఆ రోజు చూసుకుంటే ఇటు సామినేని ఉదయభాను కూడా ఆ రోజు అక్కడ వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. జంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆయనైతే నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఇట్లా జనసేనలో చేరబోతున్నా అని చెప్పి అప్పుడు ప్రకటిస్తారు. అయితే బాలినేని మాత్రం దానికి వేరుగా ఇట్లా ఒంగోలులో ఒక సభ ఏర్పాటు చేసి దానికి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి అక్కడ నేను పార్టీలో చేరతాను, పార్టీకి అనుభవం ఆ రోజే ప్రకటించిన పరిస్థితి ఉంది. అది దానికి తగ్గట్టుగా కొన్ని వ్యూహాలు పన్నుకున్నారు. అట్లాగే దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి వల్ల ఏదైతే ఇక్కడ ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో దామచర్ల జనార్దన్ ఆయన్ని రాకనే తీవ్ర స్థాయిలో ధీటుగా గా దాన్ని ఎదుర్కోవడంతో పాటు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది జనసేన పార్టీ మీద, అంటే జనసేనలో మొదటి నుంచి కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా కష్టపడుతున్నారు, గత 2 ఏళ్ల నుంచి కష్టపడి టీడీపీ జనసేన కలిసి అంటే రియాజ్ వర్గం అట్లాగే ఎవరైతే జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నారో ప్రకాశం జిల్లా ఆ రియాజ్ వర్గం ప్లస్ దామచర్ల జనార్దన్ రెడ్డి వీరంతా కలిసి కూటమి ప్రభుత్వం ఒంగోలులో ఇది గెలవడానికి కష్టపడ్డాం. అలాంటి వ్యక్తుల్ని మొదటి నుంచి జనసేనలో ఉన్న వ్యక్తులను కాదని చెప్పి ఇప్పుడు బాలినేని తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి దామచర్ల అయితే వ్యాఖ్య చేశారు. ఇట్లా బాలినేని గతంలో 5 పాటు ఇటు జనసేన నాయకులతో పాటు టీడీపీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టారని ఆ విషయాలన్నీ జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అవన్నీ పరిగణలో తీసుకొని బాలినేని పార్టీలో చేర్చుకోవడం ఆపాలని చెప్పి కూడా ఇటు దామచర్ల జనార్దన్ వ్యాఖ్య చేశారు. తీరా చూసుకుంటే ఈ దామచర్ల వ్యాఖ్యలు మొత్తం పరిగణలో తీసుకుని జనసేన అధినేత అంటే ఒకవేళ అక్కడ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక సభ ఏర్పాటు చేసి భారీ స్థాయిలో అంశాలందరూ అక్కడ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ పిలిచి ఒకవేళ ఆయన పార్టీలో చేరితే అది మరోమారు అది దామచర్లని వ్యతిరేకించడం కానీ లేకపోతే పార్టీలో విభేదాలు పవన్ కళ్యాణ్ ఇతర నాయకులు ఆలోచన పరిస్థితి కనబడుతుంది. సో ఆ క్రమంలోనే ఇటు ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి సాదా సీదాగా అంటే నువ్వు మాత్రమే రావాలి, మిగతా వారు ఎవరిని తీసుకొని రావద్దు, నువ్వు మిగతా 2-3 మాత్రమే వచ్చి ఓన్లీ జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలో ఉన్న ప్రధాన కార్యాలయానికి వచ్చి అక్కడ పార్టీ కలుసుకోవాలని పార్టీ తీసుకోవాలని చెప్పి గట్టిగా ఉన్నారు. కనీసం రావడానికన్నా అంటే మేము భారీ ర్యాలీ కన్నా వస్తామని చెప్పి పర్మిషన్ అడిగినప్పుడు కూడా దానికి కూడా జనసేన అధిష్టానం అయితే ఒప్పుకున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ఏదైతే ఈ జనసేన కానీ ఇటు టీడీపీ నాయకులు ఉన్నారో ఇది వర్గ విభేదాలు అయితే ఒంగోలులో అయితే జిల్లా వ్యాప్తంగా కానీ ఒంగోలులో కానీ ప్రధానంగా క్లియర్గా కనబడుతుంది. రేపు బాలినేని పార్టీలోకి వచ్చినప్పుడు కూడా ఈ వర్గ విభేదాలు అట్లాగే ఉంటాయి, లేకపోతే పెరిగే అవకాశం కనబడుతుంది. కానీ ఈ అందరూ కలిసి పనిచేసే అవకాశం మాత్రం కనపడట్లేదు. ఇది రైట్. థ్యాంక్ యూ సురేష్. రైట్. ఇక మొత్తంగా కృష్ణా జిల్లా నుంచి కూడా కీలక లీడర్ అయినటువంటి సామినేని కూడా జనసేనలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కృష్ణా ప్రతినిధి రవికిరణ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రవికిరణ్, అసలు మొత్తంగా సామినేని ఉదయభాను చేరబోతున్న తరుణంలో ఇప్పటికే రాజకీయాలు రసవత్తరంగా మారాయని చెప్పుకోవాలి. మొత్తంగా వైసీపీ నుంచి కీలక లీడర్లందరూ కూడా వైసీపీని వీడి ఇతర పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీలోకి ఎక్కువగా చేరుతున్నటువంటి ఒక తరుణాన్ని చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే టీడీపీలో లీడర్లకు కొదవలేదు, కాకపోతే జనసేనలో ఒక స్కోప్ ఉంటుంది రాజకీయంగానే చాలా మంది భావిస్తున్నారు. అందులో భాగంగానే సామినేని కూడా జనసేనలో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రవికిరణ్? థ్యాంక్ యూ విజయ్. ప్రస్తుతానికి చూస్తే కనుక కృష్ణా జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. ఎందుకంటే 2011 నుంచి కూడా సామినేని ఉదయభాను
జగన్ తో పాటు ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా టికెట్ తీసుకుని కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత 2011లో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే జగన్ తో ప్రయాణం చేశారు. దాదాపుగా 2011 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన వైఎస్ఆర్సీపీలోనే కొనసాగారు. కానీ గత ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవి ఆశించారు. మంత్రి పదవితో పాటు ఇతర ముఖ్య పదవులు కూడా ఆశించినప్పటికీ కూడా వైసీపీ నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. దాంతో అప్పటి నుంచి కూడా పార్టీ మారాలనే ముఖ్యమైన ఒక నిర్ణయం తీసుకున్నా. తనను ఎప్పుడు కలవాలన్నా కూడా ఆ చుట్టూ ఉన్న కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీ నన్ను కలవనివ్వడం లేదు. ఆ కోటరీ నాకు వ్యతిరేకంగా పనిచేసిందనే ఆరోపణలు కూడా ప్రధానంగా చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బ అయితే జనసేనకి ఒక ప్రధానమైన నాయకుడు వాళ్ళ పార్టీలో చేరడం మటుకు ఆ పార్టీ కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే అందరూ కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఒక ముఖ్యమైన నాయకుడు జనసేన పార్టీలో చేరడం మటుకు కొంత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని కృష్ణా జిల్లా వ్యాప్తంగా మటుకు ఒక అభిప్రాయం అయితే ఉన్నది. దీంతో పాటు ప్రధానంగా జనసేన ఏదైతే తనకున్న క్యాడర్ ని ఇంకా బలోపేతం చేసుకునే దిశగా మటుకు ముఖ్యమైన నాయకుల్ని ఇప్పుడు జనసేన ఆకర్షించే పనిలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ముఖ్యమైన నాయకులతో వచ్చే కార్యకర్తలతో కూడా కొంత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జనసేన దీన్ని తనకు అనుకూలంగా మార్చుకొని ఇటు వైఎస్ఆర్సీపీలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, అదేవిధంగా జగన్ విధానాలను వ్యతిరేకిస్తున్న వాళ్ళని కానీ ఆకర్షించే విధంగా వచ్చే వాళ్ళని ఆహ్వానించే పరిస్థితి ఏర్పడుతుంది. వీరంతా కూడా ఇటు బాలినేని కానీ, అదేవిధంగా ఇటు ఉదయభాను గాను వీళ్ళు ప్రధానంగా జగన్ పైన చేస్తున్న ఆరోపణలు పార్టీలు తీసుకుంటున్న విధానాలపైన తమతో చర్చించడం లేదు, తమతో తీసుకున్న నిర్ణయాలు కూడా మా అభిప్రాయాలు పట్టించుకోవడం లేదు. ఆ చుట్టూ ఉన్న కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీ మాటలే వింటున్నారు. వాటిని పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగా నడిచే దిశగా కనుక ఉంటే మేము పార్టీలో కొనసాగలేదని 10 సార్లు చెప్పాము, అయినప్పటికీ మార్పు లేదు. దీనిపైన ఇక మేము ముందుగా మా భవిష్యత్తుని మేము దృష్టిలో పెట్టుకుని జనసేన నాయకుడు ప్రజల్లో అత్యున్నతమైన కొంత ప్రజల్లో అనుకూలంగా ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో నడవాలని నిర్ణయించుకున్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ముఖ్యంగా మంత్రి పదవి రాకపోవడం, జిల్లాలో క్యాడర్ ని కాపాడుకోలేకపోవడం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన అనుచరులకి చేయాల్సిన పనులు ఏమీ చేయలేకపోవడం ఈ ముఖ్య కారణాలు చెప్తూ మటుకు ఈ రోజు పవన్ కళ్యాణ్ సంస్థలో జనసేన పార్టీ కార్యాలయంలోనే ఆయన జనసేన అధ్యక్షం పుచ్చుకోనున్నారు, పార్టీ కండువా కప్పుకోనున్నారు. విజయ్ రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఎంపీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు ఇలా వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ గూటికి చేరగా మరికొందరు జనసేన, ఇంకా కొందరు బీజేపీ కండువాలు కప్పుకున్నారు. అయితే ఈరోజు జనసేన పార్టీలో కీలక నేతలు చేరబోతున్నారు. సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోషయ్య కూడా ఈరోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు. నేడు జనసేనలో చేరనున్నారు వైసీపీ కీలక నేతలు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోషయ్య. దీనికోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ఒంగోలు నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరనున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇవాళ అతి కొద్ది మంది మాత్రమే బాలినేనితో పాటు పార్టీలో చేరనుండగా త్వరలో ఒంగోలు వేదికగా భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.